రాష్ట్రంలో నకిలీ మద్యం గురించి చర్చ జరుగుతూ ఉంటే, ఆ నకిలీ మద్యం ఏరులై పారుతున్న బెల్ట్ షాపులను తీసేయాలి అని చెప్పి చర్చలు జరుగుతూ ఉంటే, ఆ నకిలీ మద్యం అడ్డుకట్ట వేయాలి అంటే బెల్ట్ షాపులను కూకటి వేళ్ళతో సహా పెకిలించి వేయడమే మార్గమని కళ్ళ ముందు ఒక దారి కనిపిస్తూ ఉంటే, సో ఆ దారిని ఎగ్జిక్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు నకిలీ మద్యాన్ని కంట్రోల్ చేయడం కోసం, అదిగో నేను అండపిండ బ్రహ్మాండమైన ఐడియాతో వచ్చాను అని చెప్పి ఏదో ఒక యాప్ను ఆవిష్కరించారట. ఏపీ ఎక్సైజ్ సురక్ష అంట. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏపీ ఎక్సైజ్ సురక్ష అని చెప్పి డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ యాప్లో నుంచి వెళ్ళి ఈ లిక్కర్ దాని మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలట. అందులో కనుక అన్ని వివరాలు వస్తే ఒరిజినల్ అట, రాకపోతే అది నకిలీదంట. నకిలీ మద్యం కంట్రోల్ చేయడం కోసం బ్రహ్మాండమైన ఐడియాతో వచ్చాం చూడండి అంటున్నారు. ఇది చూసిన వాళ్ళు చాలా సీరియస్గా, ఇది చూసిన వాళ్ళకి అనిపించేది ఏంటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగాలంటే మినిమం మంచి స్మార్ట్ ఫోన్ ఉండాలి, దాన్ని ఆపరేట్ చేయగలిగే విధంగా కనీసం ఇంటర్ డిగ్రీనో పాస్ అయి ఉండాలి. 10వ తరగతిలో పాస్ అయితే మంచిగా పవర్ని అనుభవించడానికి అట్లాంటి చెల్లుబాటు అవ్వవు ఇక్కడ. మరి నువ్వు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటే కొంత డిగ్రీ చదివిన వాళ్ళకు కూడా రాదు, అబ్బే రాదు. సో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ తాగాలంటే మంచి ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. కాకపోతే ఏదో ఒకటి తాగి ఆరోగ్యాలు నాశనం చేసుకోవాలి, వీలైతే ప్రాణాలు పోయినా తీసుకోవాలి, అంతేనా? అయ్యా స్వామి, ఆ బెల్ట్ షాపులు లేకుండా చేయండి. ఫస్ట్ నకిలీ మద్యానికి అడ్డుకట్టబడడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లిక్కర్ షాపులో కూడా మినిమం అకౌంటబిలిటీ అన్న ఉంటుందేమో. బెల్ట్ షాపులకు ఏం అకౌంటబిలిటీ? బెల్ట్ షాపులో ఎవడన్నా మందుకునేవాడు స్మార్ట్ ఫోన్ పోయి దాన్ని స్కాన్ చేసి అది ఉందో లేదో అని చెప్పి తాగుతాడు. ఏమైనా అర్థం ఉందా? వీళ్ళేదో నకిలీ మద్యాన్ని కంట్రోల్ కోసం చర్యలు ఏదో తీసుకుంటున్నట్లు, ఎందుకు ఇదంతా చాలా ఓవర్ యాక్షన్ చేసినట్లు కాదు ఇది. ఏ మాట కమాట కానీ ఏమైనా అర్థం ఉందా ఇందులో? స్మార్ట్ ఫోన్ లేనోడు ఏదో ఒకటి తాగి చావాలా? ఏ మాట కమాట. స్మార్ట్ ఫోన్ లేనోడు, స్కాన్ చేయడం రానోడు అసలు సమస్య ఏంది? వీళ్ళు చూపించే పరిష్కారం ఏంది మాస్టరు? ఎందుకు వీళ్ళకు బెల్ట్ షాపుల మీద ఇంత మమకారం? అంటే ఆ పార్టీ నాయకుల క్షేత్రస్థాయి వరకు ఆదాయ వనరు అనే డబ్బులు సంపాదించుకోవాలి ఎట్లా ఒకటి అడ్డదిడ్డకి, ఎవడి ప్రాణాన్ని పనంగా పెట్టాయన. కానీ మనం ప్రభుత్వంలో ఉండి వాటిని కంట్రోల్ చేయకపోతే జనాలు చేదరించుకుంటారు. కాబట్టి అదిగో యాప్ తీసుకొని వచ్చా. ఎంతమంది అండి మీలో అది ఒరిజినల్ కాదు, మామూలుగా లిక్కర్ కాదు, వేరే ఏదైనా ఒరిజినల్ కాదు స్కాన్ చేసుకునేది? నువ్వు కొనే వాటర్ బాటిల్ ఎప్పుడైనా స్కాన్ చేసి చూసావా? అది ఒరిజినల్దో కాదు. మరీ టూ మచ్. నకిలీ మద్యాన్ని కంట్రోల్ చేసే బెల్ట్ షాపులు లేకుండా చేసే ఆ పనికి కూడా ప్రభుత్వం పూనుకోకపోవడం ఏం కర్మ అండి బాబు ఇది? ఎంత దారుణం ఇది? ప్లే స్టోర్ అంట, ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ డౌన్లోడ్ అంట, స్కాన్ అంట. ఆరని పాసుల బాగున్నారు. సమస్య, రోగం ఎక్కడుంది, వీళ్ళు మంది ఎక్కడ వేస్తామంటున్నారు. ఏదో కానివ్వండి. ఇప్పుడు మనం జనాలను మభ్యపెట్టి రాజకీయాలు చేయాలి, జనాలను మభ్యపెట్టే కాలాన్ని నెట్టుకు రావాలి, జనాలను మాయ చేయాలి ఏదో విధంగానే. ఎందుకు ఇవన్నీ? ఇటువంటి సీరియస్ విషయాల్లో కూడా, ప్రాణాలు పోయే విషయాల్లో కూడా ఏం చేస్తాం?